హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము 8th క్లాస్ హిందీ ఎస్ఏ 2 సెల్ఫ్ అసెస్మెంట్ టర్మ్ 2 2024-25కి సంబంధించి న్యూ మోడల్ పేపర్ని చూద్దాం. సో ఇది మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్ పేపర్. అందరూ బాగా ప్రాక్టీస్ చేయండి. సో ప్రతి ఒక్క ఆన్సర్కి ప్రతి ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ అయితే ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. అందరూ బాగా ప్రాక్టీస్ చేయండి. సో ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి మనకు तुलसी इस संसार में भांति भांति के लोग. ऑप्शन सी इज द करेक्ट आंसर. नेक्स्ट सेकंड क्वेश्चन చూసుకున్నట్లయితే पैरों में चोट लगने से खून बहने लगा. ఈ खून అనే వర్డ్ కి మనము ఇంకొక వర్డ్ ని యూజ్ చేయాలి. అదేంటి అంటే ఆప్షన్ బి రక్త్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే धरती की शान तू भारत की संतान. ऑप्शन बी इज द करेक्ट आंसर. नेक्स्ट फोर्थ क्वेश्चन చూసుకున్నట్లయితే इनमें से नीचे दिए गए वाक्यों के लिए सही शब्द चुने. सो एक गांव में कपड़े बुनने वाला एक कारागार. ऑप्शन डी इज द करेक्ट कारीगर. ऑप्शन डी इज द करेक्ट आंसर. నెక్స్ట్ 31 ని మనము అంక్లో అంటే హిందీ అంక్లో రాసినట్లయితే ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 2023 ని మనము హిందీ నెంబర్స్ లో రాయాలి. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా రాస్తారు 2023ని. ఇది చూడడానికి కూడా మనకు ఇది 2022, ఇది 2033, ఇది 2014. సో ఇది మనకు ఇది ఈ చూసిన వెంటనే మనకు 2023లా ఉంది కాబట్టి దాన్ని టిక్ వేసేయండి. నెక్స్ట్ कोई भी काम विश्वास के साथ करना चाहिए. విశ్వాస్ యొక్క ఆపోజిట్ వర్డ్ ఏంటి? అవిశ్వాస్. నెక్స్ట్ 8th క్వశ్చన్ చూసుకున్నట్లయితే తేరీ ముట్టియో బంద్ తూఫాన్. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ముట్టియో మే. నెక్స్ట్ ఖాళిస్తాన్ కే लिए उचित विलोम शब्द ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో हमारी वाणी अमृत जैसी होने नहीं चाहिए ना कि ऑप्शन डी विश जैसी. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 10th క్వశ్చన్ చూసుకున్నట్లయితే సంజ్ఞాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సంజ్ఞ అంటే ఏంటి? ఇక్కడ పేరు నౌన్. సో ఉస్కి బేటీ కస్తూరి చాలాక్ థీ. కస్తూరి అనేది పేరు కాబట్టి ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ హమ్ గర్ జా రహే హై. ఇక్కడ ఈ వర్డ్ లో సర్వనామం ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సి ఆర్ డి ఏదన్నా రెండు కూడా హమ్ హమ్ అని ఇచ్చారు కాబట్టి ఏదన్నా రాయాలి. ఏది రాసినా మీకు సి ఆర్ డి రాసినా రెండు రాసినా మీకు మార్క్స్ ఇస్తారు. ఇలాంటి ఒకవేళ సిచ్యువేషన్ మీకు ఎగ్జామ్ లో వస్తే. సో डाली पर सुंदर चिड़िया है. సో ఇక్కడ ఈ వర్డ్ ఈ సెంటెన్స్ లో విశేషణ అంటే విశేషణం ఏంటి అంటే సుందర్. నెక్స్ట్ హమ్కో తుమ్కో మాన్ మిలేగా. ఈ వర్డ్ లో క్రియ ఏంటి అంటే మిలేగా. ఆప్షన్ ఏ. నెక్స్ట్ దాది ధీరే ధీరే చల్తీ హై. ఇక్కడ క్రియా విశేషణ ఏంటి అంటే ధీరే ధీరే. ఆప్షన్ బి. నెక్స్ట్ అల్ప విరామ్ అంటే కామా. సో కామా ఏంటి ఇక్కడ మనకు? ఆప్షన్ సి. నెక్స్ట్ ఇక్కడ ఒక పారాగ్రాఫ్ ఇచ్చారు. సో దీన్ని చదివి కొన్ని క్వశ్చన్స్ ఇస్తారు. దానికి ఆన్సర్స్ అయితే మనం రాయాలి. సో ఇక్కడ ఆన్సర్స్ చూసుకున్నట్లయితే మీరు 16th క్వశ్చన్ లో బాల్ గంగాధర్ తిలక్ కా జన్మ కిస్ వర్ష్ మే హువా థా అంటే ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బాల్ గంగాధర్ తిలక్ కా జన్మ కహా హువా థా అంటే రత్నగిరి. సో ఇదన్నా రాయొచ్చు, ఆప్షన్ బి అన్న రాయొచ్చు. ఇలాంటి సిచ్యువేషన్స్ ఒకవేళ మీకు ఎగ్జామ్ లో వస్తే అంటే 2 ఆప్షన్స్ ఒకవేళ ఒకటే ఇచ్చి ఉండింటే మోస్ట్లీ ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే ఎగ్జామ్ లో ఇవ్వరు. ఒకవేళ ఇస్తే మీరు రెండు కూడా రాయొచ్చు. నెక్స్ట్ 18th క్వశ్చన్ చూసుకున్నట్లయితే తిలక్ కిసే సఫలతా కా ఆధార్ మాన్తే హై. సో ఆప్షన్ డి శిక్షా కా సఫలతా కా ఆధార్ మాన్తే హై. సో తిలక్ కా జన్మ కిస్ రాజ్య మే హువా థా. సో ఇక్కడ తిలక్ అంటే ఏంటి? బొట్టు కాదు, బాల్ గంగాధర్ తిలక్. సో తిలక్ కా జన్మ కిస్ राज्य में हुआ था అంటే ఆప్షన్ సి महाराष्ट्र. नेक्स्ट 20th क्वेश्चन तिलक का आधार से किस नाम से पुकारा जाता था. तिलक को आदर से किस नाम से पुकारा जाता था అంటే लोकमान्य. ऑप्शन ए इज द करेक्ट आंसर.
నెక్స్ట్ 21st క్వశ్చన్ ఇక్కడ వచ్చేసి ఒక పద్యం ఇచ్చి మనకు కొన్ని క్వశ్చన్స్ అయితే ఇచ్చారు. సో 21st క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఖేతో మే క్యా మహకతా హై, ఖేతో మే క్యా మహకతా హై అంటే ఫసల్ ధాన్. नेक्स्ट 22nd क्वेश्चन हरियाली कहाँ लहकती है, ऑप्शन डी इज द करेक्ट आंसर राह घाटों में. नेक्स्ट किसका मन गाता है, ऑप्शन ए इज द करेक्ट आंसर किसानों का मन गाता है. नेक्स्ट 24th क्वेश्चन लो बादलों से प्रिंटिंग मिस्टेक बादलों से పెద్ద బాకి దీర్ఘం రావాలి. సో బాదలోं से पानी कैसा बरसता है, बादलों से पानी बरसता है झुमझुम. ऑप्शन डी इज द करेक्ट आंसर. नेक्स्ट इस कविता का उचित शीर्षक क्या है, इस कविता का उचित शीर्षक बादल घनी. ऑप्शन सी इज द करेक्ट आंसर. నెక్స్ట్ 26th క్వశ్చన్ ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మనకు బేమేల్ శబ్దం అంటే ఆడ్ వన్ అవుట్ ని మనం ఇక్కడ చూడబోతున్నాము. సో ఆంఖ్ కాన్ ఘోడా నాక్ మే ఘోడా అనేది ఆడ్ వన్ అవుట్ వర్డ్. సో ఇది ఘోడా అనేది ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ టహనీ కలి ఫూల్ జంగల్, జంగల్ అనేది బేమేల్ వర్డ్. నెక్స్ట్ వసంత్ ప్రకృతి గ్రీష్మ హేమంత్, ప్రకృతి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సుందరత ఖుషి ఆనంద్ సంతోష్, సుందరత అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ నీల హర భర పీల, భర అనేది కరెక్ట్ ఆన్సర్. చాంద్ సూరజ్ నక్షత్ర నది, నది అనేది ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ 27th క్వశ్చన్ లో చూసుకున్నట్లయితే సుబహ కవిత కా సారాంశ్ అప్నే శబ్దో మే లిఖియే. సో దీనికి ఆన్సర్ మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఈ విధంగా మీరు దీన్ని ఎగ్జామ్ లో రాయండి. 28th క్వశ్చన్ చూసుకున్నట్లయితే సర్దార్ పార్ట్స్ కా సారాంశ్ అప్నే శబ్దో మే లిఖియే. సో ఈ క్వశ్చన్ కి మీరు కూడా ఇక్కడ ఆన్సర్ అయితే చూడొచ్చు. సో ఈ విధంగా మీరు ఎగ్జామ్ లో నేర్చుకొని రాయండి. సో 29th క్వశ్చన్ చూసుకున్నట్లయితే విహార్ యాత్రా కా వర్ణన్ కర్తే హుయే మిత్ర కే నామ్ పర్ పత్ర లిఖియే. సో మీరు లెటర్ రైటింగ్ అయితే ముఖ్యంగా ఇంపార్టెంట్ హెడ్డింగ్స్ అయితే నేర్చుకోండి. దానికి మనకు 4 to 6 మార్క్స్ అనేవి పడే అవకాశం ఉంటుంది. సో బాడీ ఆఫ్ ద లెటర్ గురించి మీరు అంతగా పట్టించుకోకపోయినా, ఒకవేళ మీకు బాడీ ఆఫ్ ద లెటర్ రాకపోయినా ఇంపార్టెంట్ హెడ్డింగ్స్ అనేవి నేర్చుకోండి. నెక్స్ట్ లెటర్స్ అయితే మీరు చాలా చాలా ఇంపార్టెంట్ లెటర్స్ బాగా నేర్చుకోండి. నెక్స్ట్ 29th క్వశ్చన్ చూసుకున్నట్లయితే मन पसंद त्योहार के बारे में वर्णन करते हुए अपने शब्दों में लिखिए. సో ఈ విధంగా మీరు ఇక్కడ ఏదన్నా ఇదే దీపావళి రాయాలి అని ఏం కాదు, మీరు ఏ పండగ గురించి అయినా మీరు ఓన్ సెంటెన్సెస్ లో రాయొచ్చు. సో దీంతో మనకు 8th క్లాస్ హిందీ ఫైనల్ ఎగ్జామినేషన్ కి సంబంధించి న్యూ మోడల్ పేపర్ అయితే మనం తెలుసుకున్నాము. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్.